దేశ చరిత్రలో పెను విషాదం 265 మంది మృతి. అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం. జనవాసాల్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఘటన. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది. మృతుల సంఖ్యపై క్లారిటీ ఇవ్వని కేంద్రం. డిఎన్ఏ టెస్ట్ల తర్వాతే ప్రకటిస్తామన్న అమిత్ షా. బాధ్యులను వదిలిపెట్టమని చెప్పిన రామ్మోహన్ నాయుడు. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ పై పడడంతో ట్రైనీ డాక్టర్ల మృతి, పలువురికి గాయాలు. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రపంచ దేశాల నేతలు సంతాపం ప్రకటించాయి. అసలు మామూలుగా కాదు, చాలా దారుణమైనటువంటి ఘటన. భారతదేశ చరిత్రలో పెను విషాదం నింపినటువంటి ఘటన నిన్న మనం చూసినాం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నిన్న మధ్యాహ్నం మంచి భోజనం సమయం దాదాపుగా 35 నుంచి 40 సెకండ్లలోనే స్టార్ట్ అయినటువంటి 40 సెకండ్లలోనే మొత్తం క్రాష్ అయిపోయింది. 242 మంది ప్రయాణికులు, దాదాపుగా 10 మంది సిబ్బంది, 2 పైలట్లు. దుర్ఘటమైనటువంటి ఘటన ఏంటంటే మాజీ సీఎం, గుజరాత్ మాజీ సీఎం కూడా దాంట్లోనే ఉన్నాడు. లండన్ వెళ్తా ఉన్నాడు ఆయన. అహ్మదాబాద్ నుంచి వెళ్ళి లండన్ వెళ్తున్నటువంటి సందర్భం. చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సజీవ దహనం అయిపోయారు. ఎవరు మరి దీనికి బాధ్యులు ఎవరు? గతంలో కూడా ఈ ఫ్లైట్ కి సంబంధించి, ఈ కంపెనీకి సంబంధించి ఇది క్రాష్ అయ్యేటటువంటి దీంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి టెక్నికల్ గా అని చెప్పినా కూడా మరి పట్టించుకోలేదట. ఓ సంవత్సరం క్రితం కూడా ఓసారి హెచ్చరించినా కూడా పట్టించుకోకపోతే అదేమో ఉత్తగా తిరిగేది కాదు కదా. ఒక పైలట్ తోటో 2 పైలట్తో తిరిగేది కాదు కదా. 242 మెంబర్స్ ప్రయాణికులు అంటే మామూలుగా కాదు అసలు. ఎక్కడికక్కడికి మాంసం ముద్దలైపోయినాయి. ఎక్కడ ఎవరిని గుర్తుపడడానికి లేదు. డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే తప్ప, డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ ముద్దల్ని కుటుంబాలకి అప్పగించేటటువంటి ప్రయత్నం అసలు ఎవరు ఊహించలేదు. పోయి అక్కడ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, జూనియర్ డాక్టర్లంతా కూడా ఉన్నటువంటి కాలేజ్, ఆ స్లాబ్ మీద క్రాష్ అయిపోయింది. ఆ స్లాబ్ మీద క్రాష్ అయిపోతే అప్పుడు వాళ్ళంతా భోజనం చేస్తా ఉన్నారు. అక్కడ భోజనం చేస్తా ఉంటే ఆ స్లాబ్ అంతా కూడా మీద పడిపోయి దాదాపుగా ఇక్కడ ఒక 20 మంది చచ్చిపోయారు. జూనియర్ డాక్టర్లు రేపు పొద్దుగాల డాక్టర్లు అయ్యి ప్రజలకి సేవలు అందించేటటువంటి డాక్టర్లు చనిపోయారు. ఇంత దారుణమైనటువంటి ఘటన అంటే మామూలుగా కాదు అసలు. నిన్న ఇక మనం ఏ దినపత్రికలో చూసుకున్నా కూడా ఇక చూడండి, ఇక్కడ వాళ్ళు ఎక్కిన తర్వాత, ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత ఇక కదలబోతా ఉందనుకున్నప్పుడు ఫ్యామిలీ తోటి సెల్ఫీ వీడియో తీసుకున్నారట 5 మంది. సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటి 40 సెకండ్స్లోనే, 40 సెకండ్లలోనే దారుణం జరిగిపోయింది. అసలు ఎక్కడ ఏం లేదు అసలు. మొత్తం బ్లస్ట్ అయిపోయింది. కొన్ని మాంసం ముద్దలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఎంత దారుణం అయిపోయినటువంటి ఘటన అంటే ఇగో ఈయన విజయ్ రూపాని ఆల్రెడీ ఇక్కడ కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ ఒక లేడీ, అరే గత ముఖ్యమంత్రి కదా అని చెప్పేసి సెల్ఫీ తీసుకుంటున్నాం. సెల్ఫీ తీసుకుంటా ఉంది. ఇగో ఆఖరి నవ్వులు. భార్య భర్త, 2 డాక్టర్లు, వారికి 12 బిడ్డలట. 2 డాక్టర్లే వాళ్ళు. ఇగో బతికింది ఇక ఒకే ఒక్కడు చివరిలో మరి మృత్యువుని జయించినాడు. మృత్యువుని జయించి ఒకే ఒక్కడు 40 సంవత్సరాలు ఉన్నాయి, స్వల్ప గాయాలు అయితే అయినాయి. ఇది కొంచెం కనిపెట్టినాడు, ఏదో జరగబోతా ఉందని కనిపెట్టి చివరిలో ఉన్నాడు కాబట్టి చివరి సీట్లో దూకేసినాడు కిందకి. ఇగో 11A నెంబర్ సీట్లో ఉన్నాడట. కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ 40 స్వైపు బయట నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మృత్యుంజయుడిగా నిలిచిన రమేష్ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇక వైరల్ అవుతా ఉన్నాయి. ఇంత ఘటన అంటే ఏం లేదు అసలు. మొత్తం ఆ చెట్లు మొత్తం బూడిదైపోయినాయి. ఎయిర్ ఇండియాని మనం నడిపిస్తా ఉన్నామనంటే అంత ఆశామాషి కాదు, అంత ఆశామాషి వ్యవహారం కాదు అది. ఎప్పుడు ఎనీ టైం అప్రమత్తంగా ఉండాలి, ఎవ్రీ సెకండ్ అప్రమత్తంగా ఉండాలి. అంతేగాని రోజు పోతున్నాం కదా, రోజు వస్తున్నాం కదా అంటే కుదరదు. అది రోడ్డు మీద కాదు కదా తిరిగేది, అదంతా ఎయిర్లో మొత్తం గాలిలో తిరగాల్సింది. ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎక్కడో మాత్రానికి లోపం జరిగింది, ఎక్కడో నిర్లక్ష్యం జరిగింది. ఇలా ఒకరిద్దరు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఇలా దేశం యావత్తు కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి. ఎవరు తీసుకొస్తారండి? అసలు కనీసం చచ్చిపోయిన తర్వాత అన్నా సరే, అరే మా మనిషి అని చెప్పి వాళ్ళు వెళ్ళడానికి చూస్తే లోపల కూడా పంపించట్లేదట. లోపలికి పంపించట్లేదు సార్. కనీసం మా వాళ్ళు బతుకుందరా, చచ్చిపోయినరా, అసలు ఏడుంది శవం కూడా లేదు. నిన్న అంత కన్నింటి పర్యవంతమైనటువంటి ఘటన. ఇక చూడండి, బిల్డింగ్ లో ఇరుక్కుపోయింది. ఇక్కడ విమానం ఇట్లా క్రాస్గా ఇరుక్కుపోయింది బిల్డింగ్ లో.
ఇరకపోతే ఆ స్లాబ్ అంతా కూడా జనాల మీద పడింది, కింద ఉన్నటువంటి డాక్టర్ల మీద పడింది. ఒకటే ఘటన కాదు, ఒక్క దానికి సంబంధించి ఎంత దారుణమైనటువంటి చూడండి. 38 సెకండ్లలోనే టాక్ ఆఫ్ అయింది. లండన్కి వెళ్తుంది, అహ్మదాబాద్ టు లండన్ అన్నమాట. మెడికల్ కాలేజీ బిల్డింగ్ పై పడింది. 61 మంది విదేశీయులు. దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం. 61 మంది బయట వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా ఇండియన్స్ ఉన్నారు అనమాట. ఉన్నారు. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇగో ఇక్కడ ఇదంతా చూడండి, విజువల్స్ అన్ని కూడా ఇట్లనే ఇక్కడే మనకు కనపడతా ఉన్నాయి. విస్ఫోటనం, మామూలు విస్ఫోటనం కాదు. 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వైద్య కళాశాలపై 24 మంది. బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం? అహ్మదాబాద్ ప్రభుత్వంతో తలెత్తుతున్నట్టు సందేహాలు. ఇవి బోయింగ్ అంటారు అనమాట, బోయింగ్ ఏరోప్లేన్స్. ఇవన్నీ చాలా దారుణమైనటువంటి ఘటన నిన్న మాత్రం జరిగినది. ఇక ఎంత ₹1 పరిహారం ఇచ్చి టాటా కంపెనీ ₹1 అంటుంది, తర్వాత ప్రభుత్వం అంటుంది, కానీ ఏంది అది? ఎంత దారుణాలు! ఇప్పుడు ఎక్కాలంటే, విమానాలు ఎక్కాలంటే భయం అవుతుంది. ఎక్కడ సేఫ్టీ ఉందో తెలియదు, ఎక్కడ సేఫ్టీ లేదో తెలియదు. విమాన ప్రయాణం చేయాలంటే చాలా భయం అవుతా ఉంది. మన దగ్గర చార్టర్డ్ ఫ్లైట్లు ఎక్కాలన్నా కూడా భయం అవుతా ఉంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పోవాలన్నా భయం అవుతా ఉంది. ఇండియాలో తిరగాలన్నా భయం అవుతా ఉంది. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మరి ఎట్లో అర్థం కాదు. ఏం చర్యలు తీసుకున్నా కూడా ఏం లాభం? ఏం తీసుకుంటారు చర్యలు? అమిత్ షా మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్తుండు, ప్రధాని మోదీ మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రాయుడు ఏం స్ట్రిక్ట్, ఏం లాభం తీసుకొని? ఎందుకు? ఏం ప్రయోజనం? ఒక్క ముక్క కూడా దొరకకపోతే ఏం ప్రయోజనం? వాని మీద ఏం చర్యలు తీసుకొని ఏం లాభం? ఎంత నష్టపరిహారం ఇచ్చి ఏం లాభం? ఘటనలు ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. దేశ చరిత్రలోనే అసలు ఇది రెండోసారి. అప్పుడెప్పుడు దురదృష్టవశాత్తు 1992 జరిగిందట. 580 మంది చనిపోయారు. ఇది రెండో ఘటన. మరి ఎయిర్ ఇండియన్ మీద మరి ఉండాలా నమ్మకం లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన దానికంటే ఏం చేయలేము ఇప్పుడు. కాకపోతే ఇలాంటి రిపీట్ కాకుండా చేసుకోవడమే తప్ప పోయిన ప్రాణాలను తీసుకురాలేము. ఇంత దారుణమైనటువంటి ఘటనకి ఇక దారుణం ఉంది పరిస్థితి. ఈ మాటల్లో చెప్పుకునే దానికి లేదు ఇక.